హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నేర్చుకునే రెసిపీ వచ్చేసి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా పచ్చిశనగపప్పుతో మసాలా కర్రీ చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి చపాతీలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. తయారు చేయడం కూడా చాలా చాలా ఈజీ. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా తయారు విధానం ఎలాగో చూసేద్దాం. 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని ఇందులో వాటర్ వేసుకుని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో వాటర్ వేసుకుని అరగంట పాటు నానబెట్టుకుంటే పచ్చిశనగపప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడిగా అవ్వాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసుకుని చిటపట్లాడిన తర్వాత జీలకర్ర, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని ఇలా సన్నగా తరిగి వేసుకున్నాను. ఇందులో చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేగనివ్వాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. మనం కొంచెం వేసుకున్నా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. నానబెట్టి పెట్టుకున్న పచ్చిశనగపప్పు, రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. 10 నిమిషాల్లో మనకి కర్రీ దగ్గర పడుతుందనగా ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. కర్రీ ఎంతవరకు ఉడికిందో చూద్దాం. చూడండి, ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గ్యాస్ ఫ్లేమ్ ఆపేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా మనకి పచ్చిశనగపప్పు మసాలా కర్రీ రెడీ అయిపోయిందో. మీరు దీన్ని నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.